హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్. సో మా ఫస్ట్ వీడియోని ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి మేము ఒక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జెన్యూన్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాం. సో ఇది జెన్యూన్ అని ఎలా అంటున్నారు మీరు అని అడగవచ్చు మీరు, ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీ నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. ఇందులో ప్రాఫిట్, ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకొని ఇది బెస్ట్ అని అనిపించిన తర్వాతే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. సో మనందరికీ పక్కా ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది. అది వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం కావచ్చు, ఒక మంచి హౌస్ తీసుకోవడం, లేకపోతే మంచి కార్, ఇలా పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి, లేకపోతే మ్యారేజ్, ఇలా ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనేది ఉంటుంది. కరెక్ట్, ఎస్. సో ఇది ఒక మీకు బెస్ట్ ఛాన్స్ అండి. ఈ ఆపర్చునిటీ ద్వారా మీరైతే మీ డ్రీమ్ని పక్కా ఫుల్ఫిల్ చేసుకోగలరు 100%గా. సో దానికి మీ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఓరిఫ్లేమ్ కంపెనీ అండి. ఓవరాల్ 50+ ఇయర్స్ నుంచి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి తన బ్రాంచెస్ని ప్రతి ఒక్క 60+ దేశాలలో వాళ్ళ కంపెనీ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేసి ఉంది. 1967లో స్వీడన్లో ఇది స్టార్ట్ అయ్యింది. ఒక ఇద్దరు పర్సన్స్ నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి, సో వాళ్ళు ఈ నేచర్ ద్వారా హెల్దీ అండ్ మంచి ప్రొడక్ట్స్ ఎందుకు తయారు చేయలేము మనము అని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచే ప్రొడక్ట్స్ సెర్చ్ చేయడం, రీసెర్చ్ చేసి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేశారు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఎలా వాళ్ళు డెవలప్ చేస్తారంటే పర్సన్ టు పర్సన్ రికమెండేషన్ అనేది చేస్తూ ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఒక మంచి పొజిషన్లో ఉంది. మన ఇండియాకు వచ్చి 25 ఇయర్స్ నుంచి మన ఇండియాలో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో బ్రాండ్ పార్ట్నర్స్ 30 lakhs బ్రాండ్ పార్ట్నర్స్ ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఇంటి నుంచే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది సంపాదిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళ చిల్డ్రన్స్తో పాటు టైం స్పెండ్ చేస్తూ, సో ఈ విధంగా వాళ్ళు ఇంటి నుంచే వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. మన ఇండియాలో 1995లో ఈ కంపెనీ అనేది మన ఇండియాలో 1995లోనే ఈ కంపెనీ అనేది తన బ్రాంచ్ స్టార్ట్ చేసింది. సో వేరియస్ సిటీస్లో తన బ్రాంచ్ అనేవి ఉన్నాయి, ఓరిఫ్లేమ్ కంపెనీ సంబంధించిన బ్రాంచెస్. ఇది ఒక బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది IDSA కో-ఫౌండర్ మెంబర్గా కూడా ఉంది. సో ఇది చైల్డ్హుడ్ ఫౌండేషన్ కి కో-ఫౌండర్గా కూడా ఉంది ఇలా. సో ఈ కంపెనీ ఏంటంటే అండి, సో చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరికీ యూజ్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ వితౌట్ ఎఫెక్ట్ లేకోకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏం లేకుండా మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఈ కంపెనీ తన ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తుంది. 100+ సైంటిస్టులు ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ సెర్చ్ చేసి, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ ఈ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు ఏమి లాభం ఏంటి, ప్రాఫిట్ ఏంటి అంటే, మీరు ఈ ఆపర్చునిటీ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇందులోని ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా మీరు అందంగా కనిపించవచ్చు. మరియు ఇందులో మీరు లెవెల్స్ రీచ్ అయిన ప్రతిసారి మీకు కంపెనీ తరపున కంగ్రాచులేషన్స్ తరపుతో ఒక గుర్తింపు అనేది ఇవ్వడం ద్వారా మీరు ఫీల్ అవ్వచ్చు, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ఇందులో మనీ ఎలా ఉంటుంది, వర్క్ డీటెయిల్స్ ఏంటి, ఇదే కదా మీ డౌట్. ఇప్పుడు వెళ్దాం, వాటి గురించి తెలుసుకోవడానికి వెళ్దాం. ఓకే, సో మీలో ఎంతమందికి లీనియర్ ఇన్కమ్ అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే తెలుసు చెప్పండి. మీలో ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, దాదాపు చాలామందికి తెలియకపోవచ్చు కూడా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీనియర్ ఇన్కమ్ అంటే ఏంటి. జనరల్గా మనలో చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటాం. అవి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అయ్యి ఉంటుంది. ఓకే, సో గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ జాబ్స్లో కానీ మనకి రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు ఉంటుంది,
ఏ ఫీల్డ్లో అయినా చూడండి 30 ఇయర్స్ మినిమం ఏజ్ అనేది ఉంటుంది రిటైర్మెంట్కి, 30 to 40 ఇయర్స్. ఓకే, రిటైర్మెంట్ ఓకే. మన జాబ్ టైమింగ్స్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ జాబ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? 8 to 12 అవర్స్ డైలీ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ టైమింగ్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టైమింగ్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మనం లేటుగా వెళ్ళామంటే సాలరీ కట్ ఉంటుంది. ఇలా ఒకవేళ ముందు వెళ్దామంటే పర్మిషన్స్ తీసుకోవాలి, అండ్ అది కూడా సాలరీ కట్ అవుతుంది. ఇలా ఉంటుంది. ఇన్కమ్ చూడండి, ఒకవేళ ఇంక్రిమెంట్స్ వచ్చినా మహా 3000 ఆర్ 4000 ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. మీరు 100% మీ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా మీకు అంతే అనేది ఇన్కమ్ అనేది ఉంటుంది. లిమిటెడ్ ఇన్కమ్, వాళ్ళు ఎంత ఫిక్స్ చేసి ఉంటారో ఆ ఇన్కమే మీరు సంపాదించగలరు మీ 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా. ఓకే, ద మెయిన్ థింగ్ లినియర్ ఇన్కమ్లో ఏంటంటే మీ లైఫ్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. సపోజ్ మీరు ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఓకే, హాలిడేకి ముందు వెనక లీవ్స్ పర్మిషన్ తీసుకోవాలి, మీ సుపీరియర్ పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే కంపెనీ ఎండి ఇలా పైన ఉన్న వాళ్ళ ద్వారా లీవ్స్ అనేవి అప్రూవ్ అయిన తర్వాత మనం మన లైఫ్ అనేది మన ట్రిప్స్ కానీ ఏవైనా కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన లైఫ్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంది, మన ఎంజాయ్మెంట్ అనేది మన చేతుల్లో లేదు. ఓకే, ఇలా ఉంటుంది లీనియర్ ఇన్కమ్లో. కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు సంపాదించగలరు రెసిడ్యువల్ ఇన్కమ్. అంటే ఈ రెసిడ్యువల్ ఇన్కమ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీరుకి రిటైర్మెంట్ ఏజ్ అంటే జస్ట్ మీరు ఇందులో 2 years మీ లిమిటెడ్ ఎఫర్ట్స్ ఇందులో స్పెండ్ చేస్తే చాలు, మీరు 2 to 5 yearsలో రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత మీ కింద నెట్వర్క్ ఫామ్ అయి ఉంటుంది. మీ టీమ్ మెంబర్స్ ద్వారా మీరు ఇంకా గ్రోత్ అవుతూనే ఉంటారు. ఈవెన్ మీరు అప్పుడు వర్క్ చేయకపోయినా కూడా మీ వర్క్ టైమింగ్స్ ఏముంటాయి? ఓన్లీ 1 to 2 hours, 1 hour ఆర్ 2 hours మీరు మీ టైమింగ్ ఇన్వెస్ట్ చేస్తే చాలు ఇందులో. అండ్ టైమింగ్స్ కూడా ఫిక్స్డ్ అవర్స్ కాదు, ఫ్లెక్సిబుల్ అవర్స్. కొందరికి మార్నింగ్ ఫ్రీ ఉంటుంది, కొందరికి ఈవినింగ్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఉన్న వాళ్ళకి ఎప్పుడో టైం ఫ్రీ ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఫ్రీ ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవాలి వర్క్ అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఇన్కమ్ అంటారా, ఇది మన పర్ఫార్మెన్స్, మన టీం పర్ఫార్మెన్స్. మనము మన టీం అనేది పర్ఫార్మెన్స్ బాగుంటే మన ఇన్కమ్ సూపర్ లెవెల్లో వెళ్తుంది. మేబీ స్టార్టింగ్ స్టేజ్లో కాస్త తక్కువ ఉండొచ్చు, బట్ గ్రోత్ అలా పెరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ తగ్గదు. అలా ఉంటుంది ఇందులో. ఇంకా మెయిన్ థింగ్ మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది, మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఒకరిని పర్మిషన్ అక్కర్లేదు, ఒకరు పర్మిషన్ అడగనక్కర్లేదు. ఇలా ఉంటుంది. మీ ఫ్రీ టైంలో మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు లీనియర్ ఇన్కమ్ అండ్ రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే క్లియర్ అయింది అనుకుంటాను. సో ఇందులో బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇన్కమ్కి డిఫరెంట్ ఏంటి అనేది చూడండి నెక్స్ట్ చార్ట్లో. ఓకే, ఇక్కడ చూడండి. సో మీరు ఆల్మోస్ట్ చూడండి లీనియర్ ఇన్కమ్లో మీరు 10 to 20 years అగ్గో మీకు ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మీరు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో వస్తుంది. అంటే ఆ లెవెల్లోనే ఉంటుంది. మీ లెవెల్ అనేది ఇక్కడ చూడండి, ఎల్లో అండ్ ఇంకో కలర్ ఉంది కదా, ఈ కలర్స్లో చూడండి ఒకసారి. ఈ ఎల్లో లాస్ట్ హైయెస్ట్ వన్ ఉంది కదా, అక్కడ రిటైర్మెంట్ ఏజ్ మీదే అనుకోండి. సో నెక్స్ట్ కలర్ అంతా మీదే పెన్షన్ అమౌంట్. ఎలా ఉంటుంది మీరు తీసుకునే అమౌంట్, మీరు వర్క్ చేశారు తర్వాత రిటైర్డ్ అయ్యారు, పెన్షన్ అమౌంట్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. సో సేమ్ లెవెల్ అలా మెయింటైన్ అవుతుంది. ఇంకా మీకు ఇంక్రిమెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు, ఏముండదు. అదే ఫిక్స్డ్ శాలరీ అన్నట్లు ఉంటుంది. అదే రెసిడ్యువల్ ఇన్కమ్లో అయితే మీ బిజినెస్ స్టార్టింగ్ చేయడం అండ్ కాస్త డెవలప్ చేయడం కాస్త టైం పట్టచ్చు, మేబీ కొన్ని మంత్స్ పట్టచ్చు. వన్స్ మీరు రిటైర్డ్ అయ్యే ఏజ్ కంటే ఎల్లో కలర్ ఈ ఏజ్కి రిటైర్డ్ అయ్యే టైంకి 1 year 2 years కల్లా ఈ లెవెల్లో ఉన్నారు అంటే ఇంకా తర్వాత మీరు అవసరం లేదు. మీ గ్రోత్ ఇలా ఉంటుంది. ఓకే, గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎక్కడ అనేది మీ గ్రోత్ అసలు తగ్గదు. సో ఇది చూడండి, ఓరిఫ్లేమ్ కంప్లీట్ సక్సెస్ ప్లాన్. ఇక్కడ ఇవన్నీ 24 steps ఉంటాయి. ఇందులో ఇవి లెవెల్స్ అన్నమాట. ఫస్ట్ లెవెల్స్ చూడండి. ఫస్ట్ ఈ 4 levels మీరు జాయిన్ అయ్యారంటే జాయిన్ అయిన వెంటనే మీరు ఈ లెవెల్లో ఉంటారు, 0% లెవెల్లో. తర్వాత 3%, 6%, తర్వాత 3%, 6%, 9%. ఈ 4 levels వచ్చేసి కన్సల్టెంట్ లెవెల్స్. తర్వాత 4 levels మేనేజర్ లెవెల్స్, డైరెక్టర్ లెవెల్స్,
సీనియర్ డైమండ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ లెవెల్స్ ఇవి. ఇలా లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ మీరు వన్స్ ఇందులో కాస్త అంటే 3 months టైం పడుతుంది. మీరు కాస్త డెవలప్ అవ్వాలి అంటే మీకు గోల్ ఉండొచ్చు. మంత్లీ ఇన్కమ్ ఇలా నాకు 25,000 కావాలి, 50,000 కావాలి అని చెప్పి మంత్లీ ఇన్కమ్ ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళు 3 monthsలో ప్లాన్ అనేది సీనియర్స్ ద్వారా తీసుకోవచ్చు అనమాట. జాయిన్ అయిన తర్వాత సీనియర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వన్స్ మేనేజర్ లెవెల్స్ రీచ్ అయ్యారు అంటే మీ మంత్లీ ఇన్కమ్ ఫస్ట్ డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా, అది ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ మేనేజర్ లెవెల్స్లో. ఓకే, ఇంకా వన్స్ మీరు డైరెక్టర్ లెవెల్స్ రీచ్ అయ్యారంటే మీ లైఫ్ నార్మల్ లైఫ్ టు లగ్జరీ లైఫ్కి చేంజ్ అయినట్లే. ఈ డైరెక్టర్ లెవెల్లో మీ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో, హౌస్ కానీ, కార్, లేకపోతే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇలా ఏదైతే ఉందో ఆ డ్రీమ్కి సంబంధించిన ఫండ్ ఇందులో మీరు సంపాదించగలరు. సో డ్రీమ్ ప్రోగ్రామ్కి సైన్ చేసే ఛాన్స్ ఇక్కడ డైరెక్టర్ లెవెల్లో ఉంటుంది. మీరు డైరెక్టర్ లెవెల్ రీచ్ అయ్యారంటే మీ డ్రీమ్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయిద్ది. ఓకే, సో ఇవన్నీ ఇంకా ఎన్ని పాయింట్స్ వస్తే ఏ లెవెల్స్ ఉంటారో అలా అనమాట. నెక్స్ట్ ఇందులో ఇన్కమ్ కంప్లీట్గా తెలుసుకుందాం. ఇది చూడండి, మీరు నెక్స్ట్ 3 monthsలో జాయిన్ అయిన మంత్ నుంచి నెక్స్ట్ 3 monthsలో ఏ లెవెల్లో ఉండాలి అనేది ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ లెవెల్ నేను రీచ్ అవ్వాలి అని చెప్పేసి మీ సీనియర్స్ని, అప్లైన్ లీడర్స్ని అడిగితే వాళ్ళు ప్లాన్ ఇస్తారు. ఆటోమేటిక్గా మీరు ఆ లెవెల్ రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ మీరు ఇక్కడ ఫస్ట్ చూడండి 3% లెవెల్, 6% లెవెల్, 9% లెవెల్, ఇవి కన్సల్టెంట్ లెవెల్స్. 12, 15, 18, 22% లెవెల్స్ ఇవి మేనేజర్ లెవెల్స్. వన్స్ మీరు 15% మేనేజర్ లెవెల్కి రీచ్ అయ్యారు అంటే 12,500 రూపీస్ మంత్లీ ఇన్కమ్ మీకు ఉంటుంది. అది ఎలాగో చూడండి. ఎగ్జాంపుల్, మీరు జాయిన్ అయిన తర్వాత మీ పర్సనల్ ఐడి కింద మీరు సపోజ్ 100 పాయింట్స్ చేశారు అనుకోండి. తర్వాత మీరు ఒక 2 మెంబర్స్ని రిక్రూట్ చేశారు అనుకోండి. వాళ్ళు 50 పాయింట్స్ చేశారు అనుకోండి. 50 ప్లస్ 100 అవుతుంది. ఆ 100 ప్లస్ మీరు చేసిన 100 అంటే ఇక్కడ అవి 200 అవుతాయి. 200కి 3% లెవెల్ రీచ్ అవుతారు మీరు. మంత్లీ ఇన్కమ్ 200 రూపీస్ వస్తుంది. అలా అనమాట. సో ఈ గ్రూప్ పాయింట్స్ అనేవి మీ పాయింట్స్ ప్లస్ మీ టీమ్ మెంబర్స్ పాయింట్స్ అన్నీ కలిపి గ్రూప్ పాయింట్స్ అవుతాయి. మీకు గ్రూప్ పాయింట్స్ ఎన్ని అయితే వస్తాయో దానికి తగ్గ లెవెల్ మీరు రీచ్ అవుతారు. అంత మంత్లీ ఇన్కమ్ అనేది మీరు పొందుతారు. ఆ లెవెల్ రీచ్ అయ్యే తర్వాత మీ మంత్లీ ఇన్కమ్ ఇక్కడ చూపించినట్లు ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంది. అర్థమైంది కదండి. ఇన్ కేస్ మీరు 600 పాయింట్స్ మీ గ్రూప్ పాయింట్స్ అయితే 6% లెవెల్, ఆ విధంగా 10,000 పాయింట్స్ మీవి గ్రూప్ పాయింట్స్ అయితే 22% ఆ మేనేజర్ లెవెల్కి రీచ్ అవుతారు. 54,000 రూపీస్ మంత్లీ మీరు పొందగలరు. ఈ విధంగా ఉంటాయి. సో ఈ కింద వచ్చేసి డైరెక్టర్, ఇవన్నీ మేనేజర్ లెవెల్స్ పైన. కింద డైరెక్టర్ లెవెల్ చూడండి, లాస్ట్లో మీ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 6,50,000 రూపీస్ అనేది యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ మీరు క్యాష్ అవర్స్ 50,000 రూపీస్ అనేవి పొందవచ్చు. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ మేనేజర్ లెవెల్స్ రీచ్ అయినప్పటి నుంచి మీకు క్యాష్ అవర్స్ అనేవి వస్తాయి. ఓకే, మీరు సీనియర్ మేనేజర్ లెవెల్ రీచ్ అయిపోతే 25,000 క్యాష్ అవార్డ్ ప్లస్ ఇన్కమ్ వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రతి లెవెల్కి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నారు. ప్రతి లెవెల్కి ఎంత ఇన్కమ్ యావరేజ్ మంత్లీ ఇక్కడ కింద ఇచ్చిన చార్ట్లో ఇయర్లీ ఇన్కమ్ అండి. ఇక్కడ పైన ఇచ్చిన చార్ట్లో 200 ఇవి మంత్లీ ఇన్కమ్. ఓకే, ఇలా చూడండి, ఇలా ఉంటుంది. సో ఇలా మీరు ఇందులో చేయాల్సింది ముందు, ఓకే ఇవన్నీ బాగున్నాయి, ఈ ఇన్కమ్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, మేము ఏం చేయాలి ఇందులో యాక్చువల్లీ అది ముందు చెప్పండి అంటారు కదా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు 3 రోల్స్ అనేవి ఉంటాయి. ఏ రోల్ అయినా మీరు జాయిన్ అయ్యేప్పుడు ఏదైనా బ్రాండ్ పార్ట్నర్గా జాయిన్ అవుతారు మీరు. బట్ రోల్ అనేది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నేనైతే నాకు డ్రీమ్ ఉంది, నా పేరెంట్స్కి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. నాకు ఒక బాబు 9 months ఓల్డ్ బాబు. తన ఫ్యూచర్ ప్రజెంట్ చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంది. ఎల్కేజీ స్టూడెంట్ వాళ్ళకి 1 lakh రూపీ అలా మనం మనీ అనేది పెట్టాల్సి వస్తుంది వాళ్ళ చదువు కోసం. సో వాళ్ళకి ఫ్యూచర్ హయ్యర్ స్టడీస్ కావాలంటే ఇంకెంత ఇన్కమ్ కావాలి. సో నా బేబీకి ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఉండకూడదు. అది నా డ్రీమ్.
నా పేరెంట్స్కి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి. ఓకే, నా హస్బెండ్కి ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఉండాలి. ఇది నా గోల్. సో నేను అందుకోసం నా గోల్ నేను ఈజీగా తొందరగా రీచ్ అవ్వాలి కాబట్టి నేను బిజినెస్ కోచ్గా జాయిన్ అయ్యాను ఇందులో. ఆ విధంగా ఉంటుంది. అండ్ సెల్లర్గా కస్టమర్గా కూడా మీరు చేయొచ్చు. ఇంకొక విషయం, మీరు సెల్లర్గా అంటే ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది, అయ్యో డోర్ టు డోర్ సేల్స్ చేయాలా మేము, అసలు ఫస్ట్ సేల్స్ చేయాలా అనే క్వశ్చన్ మార్క్. నో అండి, నో, అబ్జల్యూట్లీ నో. సేల్స్ అని కాదు ఇందులో. నేను సెల్లర్గా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ బిజినెస్ కోచ్ గురించి తెలుసుకుందాం ఏంటి అనేది.